హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోని అయితే మనం అయితే 30K బడ్జెట్లో ఒక బెస్ట్ గేమింగ్ పీసీ బిల్డ్ అయితే చేద్దాం. మరి ఒకవేళ మీ దగ్గర 30K బడ్జెట్ ఉంటే ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. నేనైతే బెస్ట్ పీసీ బిల్డ్ నేనైతే వీడియోని అయితే మీకు అయితే చెప్తాం. మరి ఇక్కడైతే మనం అయితే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి దీంట్లో వాడే ప్రొసెసర్ అయితే మనం అయితే Ryzen 5 3400G అయితే వాడతాం. మన ప్రొసెసర్ అయితే మొత్తం ఫోటోస్ అన్ని స్క్రీన్ పైన అయితే చేస్తారు, చూసుకోవచ్చు. మీరైతే చూసుకొని అయితే సింపుల్ గా అయితే అమెజాన్ లో నుంచి అయితే మీరైతే ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ అయితే దీంట్లో వాడే మదర్ బోర్డ్ అయితే గిగాబైట్ B450 మదర్ బోర్డ్ అయితే వాడతాను. మరి ఈ మదర్ బోర్డ్ అయితే కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉన్నది. అంత ముందుకు అయితే తక్కువ ఉండే 6000 అట్లుండే, ఇప్పుడైతే 1000 అట్లా పెరిగింది. మరి ఇంకా మీరు బడ్జెట్ తక్కువ ఉన్నది అనుకుంటే మీరైతే వేరే మదర్ బోర్డ్ అయితే వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు. నేనైతే ఇదే మదర్ బోర్డ్ అయితే కొంచెం మంచిగా ఉంటుందని చెప్తాను. ఇక ఎంఎస్ అయితే కూడా మీరు అయితే తీసుకోవచ్చు. ఎంఎస్ అయితే మీకు 5000 రూపాయలు అయితే వచ్చేస్తుంది. 5 to 6000 రూపాయలు వచ్చేస్తుంది. అయితే 7000 అయితే పెట్టిల్లు కాస్ట్ అయితే. మరి స్క్రీన్ మీద ఫోటో అయితే చేస్తా, చూసుకోవచ్చు. మరి మీరైతే ఈ మదర్ బోర్డ్ అయితే నేనైతే రికమెండ్ అయితే చేస్తాను మీకైతే. నేనైతే నెక్స్ట్ అయితే దీంట్లో అయితే మనం అయితే XPG 8GB ర్యామ్ అయితే వాడతాం. మరి ఈ ర్యామ్ కాస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే పెంచేసి లెవెల్ అయితే 2000 ఉండే ర్యామ్ 4000 అయితే పెట్టిల్లు. అంటే మనకు రెండు 8GB ర్యామ్లు వచ్చాయి కదా, ఒక 8GB ర్యామ్ అయితే వస్తుంది. ఇప్పుడైతే ర్యామ్స్ అయితే చాలా రేట్ అయితే పెరిగినాయి. మరి అంత ముందుకు అయితే 2000, 1700, 1800 ఉండే, కానీ ఇప్పుడైతే 4000 అయితే పెట్టేసిల్లు ర్యామ్ అయితే. అంత రేట్ ఎందుకు పెంచిలో నాకు కూడా అర్థమైతే లేదు. మరి SSD కూడా చాలా రేట్ అయితే పెంచిల్లు. మరి SSD అయితే మనం అయితే కర్సూలర్ నుంచి అయితే వాడుతున్నాం. 240GB SSD అయితే వాడుతున్నాం. ఇది కూడా అరౌండ్ మనకి 3000 అట్లా పెట్టిల్లు. మరి కాస్ట్ అయితే 1300 నుంచి 1500 మధ్యలో వచ్చేది. ఇప్పుడైతే మనకి చాలా రేట్ అయితే పెంచిల్లు, 3000 ప్లేస్ అయితే వెళ్ళిపోయింది. మరి కాస్ట్ అయితే ఏం చేద్దాం, మరి అంత రేట్లు అయితే పెంచిల్లు. ఇప్పుడైతే కొంచెం PC కాంపోనెంట్స్ రేట్లు అయితే హైలో ఆన్లైన్ లోనే అయితే హైలోనే ఉన్నాయి. మరి ఆఫ్లైన్ లో ఎట్లున్నో తెలియదు నాకైతే. మీరైతే ఒకసారి ఆఫ్లైన్ కూడా చెక్ చేయండి. ఎక్కడ మీకు బెస్ట్ ప్రైస్ అనిపిస్తే మీరైతే అక్కడైతే కొనుక్కోండి కాంపోనెంట్స్ అయితే. దీంట్లో అయితే ఇంకా మనం అయితే పవర్ సప్లై అయితే వాడుతున్నాం. మరి పవర్ సప్లై అయితే మనకి యాంటీ స్పోర్ట్స్ 500 వాట్ పవర్ సప్లై అయితే వాడుతున్నాం. ఈ పవర్ సప్లై కూడా మంచి పవర్ సప్లై. మరి ఇక క్యాబినెట్ అయితే మనకి జాబ్రోనిక్స్ క్యాబినెట్ అయితే వాడుతాను. మరి క్యాబినెట్ అయితే బాగున్నది. మీకు క్యాబినెట్ ఎక్కువ రేట్ అనిపిస్తే ఇంకా 1000 రూపీస్ లోపు ఇంకా మంచి మంచి క్యాబినెట్స్ అయితే వస్తాయి. అవి మీరైతే చూసుకొని మీకు నచ్చిన క్యాబినెట్ అయితే తీసుకొని, నాకు నచ్చింది అయితే స్క్రీన్ పైన వేస్తా ఫోటోని అయితే, దాన్ని అయితే చూసుకోవచ్చు మీరైతే. దీంట్లో మానిటర్ అయితే మనం అయితే ఏసర్ మానిటర్ అయితే వాడతాం. మరి మానిటర్ అయితే ఇదైతే బెస్ట్ మానిటర్. మరి ఏది తీసుకున్నా తీసుకోకపోయినా ఈ మానిటర్ అయితే తీసుకోండి, బాగుంటుంది. మరి 18 ఇంచెస్ మానిటర్స్ అయితే తీసుకోకండి. వీడియో ఎడిటింగ్ ఇట్లా ఫోటో ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే అంత మంచిగా ఉండే ఎక్స్పీరియన్స్ అయితే. 18 ఇంచెస్ ఒక 22 ఇంచెస్ పైకే వెళ్ళండి, 22 కిందికి అయితే రాకండి, ఎందుకంటే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. నేను 18 ఇంచెస్ మానిటర్ వాడితే నాకైతే అంత మంచిగా అయితే ఎక్స్పీరియన్స్ అయితే లేదు. అందుకే నేనైతే మీకైతే 22 ఇంచెస్ పైకన్నా వెళ్ళండి, లేదా 22 కన్నా తీసుకోనికి అయితే ట్రై చేయండి. మరి దీంట్లో కీబోర్డ్ మౌస్ వచ్చేసి మనకైతే జాబ్రోనిక్స్ కీబోర్డ్ మౌసే వాడతాను. మరి కాంబో RGB కూడా ఉంటే దీనిలో అయితే RGB కూడా కావాలనుకుంటే మీరు అయితే ఆర్డర్ తీసుకోవచ్చు. ఇవన్నీ కాంపోనెంట్స్ అయితే మరి PCB అయితే వాటి ఎంతెంత రేట్ అయినా ఇక్కడైతే నేనైతే స్క్రీన్ పైన ఇస్తా, మీరు అయితే చూసుకోవచ్చు దేనికి ఎంత రేట్ అయిందని. మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్ పైన ఇస్తా. ఇది ఒకవేళ మీరైతే వెళ్ళి ఏదైనా షాప్ లో చూపించిన వాళ్ళైతే కాంపోనెంట్స్ అయితే ఇస్తారు మీకు ఆఫ్లైన్ షాప్ లో. ఇవన్నీ కాంపోనెంట్స్ మీరైతే ఆన్లైన్ లో కావాలనుకోండి ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకొని, లేదు ఆఫ్లైన్ లో మీకు బెస్ట్ ప్రైస్ అనిపిస్తే ఆఫ్లైన్ అనేది తీసుకొని మీరైతే PCB అయితే మీకు యూట్యూబ్ లో అయితే సింపుల్ గా తీసుకొని చేసుకోవచ్చు. లేదు నేను చేసుకోలేను అనుకుంటే మీరు బయట ఒక 500 నుంచి 1000 రూపీస్ ఏమో తీసుకుంటారు. మొత్తం విండోస్ అన్ని వాళ్ళు వేసి ఇచ్చి PCB అయితే వేస్తారు. మరి సింపుల్ గా అయితే మీరైతే PCB చేసుకొని పీసీని అయితే వాడుకోవచ్చు. మరి బయటనైతే నేను చేయించుకోని అవసరం లేదు, నేనే చేసుకున్నాను అంటే మీరైతే యూట్యూబ్ లో చూసుకొని సింపుల్ గా అయితే PCB అయితే చేసుకోవచ్చు. చాలా సింపుల్ అయితే ఉంటుంది. కొంచెం వైర్స్ కనెక్షన్ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అనిపిస్తుంది, మీరు యూట్యూబ్ లో కొంచెం క్లారిటీగా చూసేసి చేసుకోవచ్చు. సింపుల్ గా అయితే ప్రొసెసర్ అయితే జాగ్రత్తగా అయితే పెట్టాలి. మరి మనమైతే వీడియోలో PCB అయితే ఏం చేస్తలేం, కానీ ఇవన్నీ కాంపోనెంట్స్ అయితే మీకు అయితే రికమెండ్ అయితే చేస్తున్నా 30K బడ్జెట్ లో. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇవైతే బెస్ట్ అని నేనైతే మీకు అయితే చెప్తాను. మరి మీరైతే ఒకసారి అయితే ఇవన్నీ ప్రోడక్ట్స్ అయితే చెక్ అయితే చేయండి. ఇన్ఫర్మేషన్ మీకు అయితే వస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకుని బాగా మరి నెక్స్ట్ వీడియోలో వస్తున్నాం. బాయ్ బాయ్.